అందరికీ నమస్తే. నేను అనుకున్నది అందరి వాయిస్లో వచ్చేసింది. కొత్తగా చెప్పేది ఏం లేదు. ఒకే ఒక విషయం చెప్తున్నా, ఏంటంటే ఈ వేదిక నుంచి ఒక కార్యాచరణ ప్రారంభించాలి. ఏంటా కార్యాచరణ? 369 మందిని చంపిన కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం ఇంకా ఎందుకు అక్కడ ఉంటుంది? సో ఫస్ట్ డిసైడ్ చేయండి, ఏ కోణం అంటే ఏ యాంగిల్లో వెళ్ళి మనం దాన్ని బద్దలు కొట్టాలా, లేకపోతే తీసి ఇంకో దగ్గర పెట్టాలా, పంపించాలా, ఏంటి అన్నది. అవసరమైతే ఒక జేఏసీ ఫామ్ చేస్తారా, ఇంకేదన్నా ఫామ్ చేస్తారో. ఆ 369 మంది ఆత్మలు శాంతించాలి అని అంటే ఫస్ట్ ఆ విగ్రహం అక్కడ ఉండడానికి వీల్లేదు. కేబీఆర్ పార్క్ పేరు తర్వాత ఫస్ట్ ఆ విగ్రహం అక్కడ ఉండడానికి వీల్లేదు. 12 సంవత్సరాల తెలంగాణలో ఇంకా ఆ విగ్రహం ఎట్లా ఉంటుంది అక్కడ? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద ఆ కార్యాచరణ పైన ముందుకెళ్తూనే ఈ కేబీఆర్ విగ్రహం పైన కార్యాచరణ రూపొందించాలి. సారు వయసు 80 సంవత్సరాలు అనుకుంటా. వైలెన్స్ లేకపోతే కుదరదు అని చెప్తున్నారు. మనం అందరం 30, 40, 50 ఏళ్ళు ఉన్నాం. వైలెన్స్ అంటే తన్నడం కాదు, కూలగొట్టడం. విగ్రహాన్ని కూలగొడితే మనుషులను కొట్టినట్టు ఏం కాదు కదా. సో విగ్రహాలతో వైలెన్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉన్నది. మనుషులతో, బతుకున్న వాళ్ళతో వైలెన్స్ అక్కర్లేదు, కానీ విగ్రహాలతో వైలెన్స్ కావాలి. సో ఆ కార్యాచరణ ప్రారంభించే ప్రయత్నం చేయండి. అది క్రాంతి దళ్ ద్వారానే అవుతుందని నేను అనుకుంటున్నా. సో పేరు కూడా చాలా గట్టిగా ఉంది, క్రాంతి దళ్ అని. మళ్ళీ దళ్ అంటే దళం అనుకున్నారు, ఆ దళం కాదు, ప్రజల కోసం ఏర్పాటైన దళం ఇది. సో కాబట్టి ఈ కార్యాచరణ ఫస్ట్ స్టార్ట్ కావాలి. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద కూడా మనం కార్యాచరణ స్టార్ట్ చేసి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టనివ్వకుండా ఉన్న విగ్రహాన్ని పంపించడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ కనుక అది ఆ విగ్రహం కనుక పెడితే రేపొద్దున రామోజీరావు విగ్రహం కూడా వస్తుంది అతి త్వరలో, రాసి పెట్టుకోండి. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద మనం పోరాటం చేయకపోతే 2-3 నెలల్లో రామోజీరావు విగ్రహం వస్తుంది. ఆల్రెడీ మొన్న ఆ రామోజీ ఫిలిం సిటీకి పోయి రేవంత్ రెడ్డి, వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు అంతా మాట్లాడుకున్నట్టున్నారు ఆల్రెడీ. ఏడబెట్టాలి, అవసరమైతే అంబేద్కర్ విగ్రహం కంటే ఎత్తు పెడదాం, 130 అడుగులని కూడా ప్లాన్ చేస్తారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బతికుండగానే చంద్రబాబు విగ్రహం పెట్టినా ఆశ్చర్యం లేదు. సో కాబట్టి ఏ దానికైనా వాళ్ళు రెడీ అవుతారు. ఈ మధ్య వినిపిస్తున్నది కేంద్రపాలిత ప్రాంతం చేసే ఆలోచన మీద కూడా కొంత డిస్కషన్ జరిగింది. రామోజీరావు మొన్న ఏదో ఉత్సవాలు జరిగినాయి కదా ఆయన పేరు మీద, సో అక్కడికి వెళ్ళినప్పుడు అని కూడా అంటున్నారు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సోయితో ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా ఇప్పుడున్న మొన్న పాలకులు కానీ వీళ్ళెవరు తెలంగాణ కోసం పనిచేస్తలేరు. తెలంగాణ సోయి లేదు, తెలంగాణ ఆత్మ వీళ్ళలో లేదు. వీళ్ళలో మొత్తం పైసల ఆత్మ ఉంది, భూముల ఆత్మలు ఉన్నాయి. సో కాబట్టి వీళ్ళు పనిచేయరు. అదే సమయంలో ఇవన్నీ మనం చేసుకుంటూ 2028-29కి ఒక ప్రత్యామ్నాయ రాజకీయంగా ఏ రకంగా ఎదగలమన్నది ఫస్ట్ దాన్ని ప్రారంభించాలి. సో ఆ దిశగా ఆలోచించాలి, ఆలోచిస్తారని. మేధావులు అనే వాళ్ళు కూడా రకరకాలుగా ఉన్నారు. ఒక ఆయన పార్టీతో అనుసంధానమైనాడు, ఒక ఆయనను తిడితే మళ్ళీ అధికార పార్టీ మళ్ళీ ఏమైనా చేస్తాడేమని ఒక ఆయన భయపడుతున్నాడు. రకరకాలుగా ఉన్నారు. ఒక ఆయన ఇంకో ఆర్గనైజేషన్ పెట్టుకోవాలి, గవర్నమెంట్ సహకరిస్తుందో లేదో అని కొంత వెనకడుగేస్తున్నారు. అట్లా వెనకడుగేసిన వాళ్ళని మేధావులు అనరు, అట్లా వెనకడుగేసిన వాళ్ళని ఫైటర్స్ అనరు. సో కాబట్టి మీరు మేధావి అనిపించుకోవాలంటే ప్రజల మధ్యకు వచ్చి నిలబడాలి. సో వాళ్ళకు కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని ఎక్స్పోజ్ చేయడమే, ఇంకా ఆప్షన్ ఏం లేదు తెలంగాణలో. అటు ఇటుగా ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని ఎక్స్పోజ్ చేయడమే మనందరి పనిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అందుకే బాధ్యతగా ముందుకెళ్ళాలి. ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు.